అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైట్, అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఎప్పట్లాగానే అందరు ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారమే ప్రధాన ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుంటా, మైక్ కట్ చేసుకుంటా, సబ్జెక్టు మాట్లాడినప్పుడు స్పీకర్ ముఖం చూపెట్టుకుంటా స్పీకర్ ముఖం ఎవ్వరు చూడలేరు. అసలు స్పీకర్ ముఖము ఎవరికి తెలియదు అన్నట్టుగా ఇగో గీననే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడేది ఉండగా కూడా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి క్లీన్ చీట్ ఇచ్చి పడేసిన ఆయన ఈయననే అని చెప్పేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల క్లీన్ చీట్ ఇచ్చి పడేసిన స్పీకర్ ముఖం చూపెడతా ఉన్నారు. కేటీఆర్ మాట్లాడంగా స్పీకర్ ముఖమే, ఇంకా ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎవరు మాట్లాడినా స్పీకర్ ముఖమే చూపెడతా ఉన్నారు. అండ్ మధ్యలో మంత్రులు వేస్తూ ఉన్నారు, సబ్జెక్టును అడ్డుకుంటా ఉన్నారు. ఎక్కడైతే వాళ్లకు పాపము అభద్రతాభావం ఏర్పడతా ఉన్నదో, ప్రజలలోకి నిజం పోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి, అసెంబ్లీ వేదికగా ఇజ్జత్ తీసిరు కాంగ్రెస్ వాళ్ళది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు అన్నది చెప్పేసి సూచనలు పోతాయి అని చెప్పేసి భయం పట్టుకున్నప్పుడల్లా టక్కున లేస్తాండ్రు. మరి స్పీకర్ సార్ కూడా పాపము ఎందుకు కూర్చున్నారా ఏం కథ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఎవరైతే సభా సభ్యులు ఉన్నారో వాళ్ళ హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది. సరే, ఇట్లా మాట్లాడితే కొన్ని విమర్శలు రావచ్చు. అక్కడ మాత్రం మైకులు కట్ చేసుకుంటారు వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళు కట్ చేసుకుంటారు. కానీ మన మైకులు మాత్రం ఎవరు కట్ చేయలేరు. ఎందుకంటే మనం ప్రజల పక్షాన మాట్లాడతాం, ప్రజల గొంతై నిలబెడతాం. కాబట్టి మనము 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీల అంశము వాళ్ళు మామూలు జబ్బలు జరుచుకుంటలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడినా అట్లే చేసిండు, ఆది శ్రీనివాస్ మాట్లాడినా 6 గ్యారంటీల గురించి గొప్పలు చెప్పుకుండ్రు, హైడ్రాల గురించి గొప్పలు చెప్పుకుండ్రు. మంచి కూలగొట్టింది హైడ్రా అన్నట్టు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. పేదల ఇండ్లు కూలగొట్టి, పేదలకు బువ్వ లేకుండా చేసి, పేదల బతుకులు బుగ్గిపాలు చేసి, పేదలను రోడ్ల మీద వారెత్తే వీళ్ళకి ఎక్కలేని సంతోషం అవుతుందోళ్ళ. ఇయ్యల్లా 6 గ్యారంటీలు అయిపోయినాయి అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళు. 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా, ఎన్ని గ్యారంటీలు అమలు చేసినారో మీకు తెలుసు, అందుకుంటున్న మీకు తెలుసు. పథకాలు ఎన్ని పథకాలు ఎన్ని ఇండ్లకు చేరుతా ఉన్నాయి, ఆ సంక్షేమ పథకాలు ఎవరెవరి ఇండ్లకు చేరుతా ఉన్నాయి, ఎన్ని అమలు చేసిర్రు అనేది మాత్రం మీకు తెలుసు, జనాలలో తిరుగుతున్న మాకు తెలుసు. ఇలా బాలునాయక్ మాట్లాడతాడు, ప్రజలకు పోయినప్పుడు ఎవ్వలాట 6 గ్యారంటీల గురించి ప్రశ్నిస్తలేరు, నిలదీస్తలేరట. అసలు ఎవరు 6 గ్యారంటీల గురించి ఒక ప్రశ్న కూడా లేవనెత్తలేరట. వాళ్ళ పాలనతోని అంత సంతోషంగా ఉన్నారట. మరి అంత సంతోషంగా ఉన్నారు అని అనుకున్నప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా ముందుగాల సర్వేలు ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు, సర్వేలు ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు? సీక్రెట్ సర్వేలు నిర్వహించుకుంటా నిజంగా ఇవాళ మనకు ఆగమవుతుంది, ఎలక్షన్లకు పోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి మీకు సర్వే రిపోర్ట్ వచ్చినప్పుడల్లా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్కి ఎందుకు దిగుతూ ఉన్నారు? ఆ తిరిగే ఎమ్మెల్యేలను మంత్రులను తువ్వాల్లో ఇటుకబెడ్డ పెట్టి కొట్టినట్టు, శాలువాలో చెప్పు మడత పెట్టి కొట్టినట్టు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? ఇలా తెలంగాణ ప్రజలు ఎంతమంది ఎమ్మెల్యేలను నిలదీయలేరు, ఎంతమంది మంత్రులను నిలదీయలేరు ప్రజలు. ఇలా ఎలక్షన్ల టైంలో తప్ప ఎందుకు వస్తలేరు? ప్రజల బాధలు ఎందుకు పట్టించుకుంటలేరు? 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరు? రైతులను తిప్పలు పెడతా ఉన్నారు, మహిళలను తిప్పలు పెడతా ఉన్నారు, ఆశా వర్కర్లను, అంగన్వాడీ టీచర్లను, రిటైర్మెంట్ ఎంప్లాయీలను, వీళ్ళందరికీ ఇచ్చిన హామీలు ఏడతుంగలో దొక్కిండ్రు. గురుకులాలలో చదివే పిల్లలకు ఫుడ్ పాయిజన్లు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆశా వర్కర్లు నాగర్ కర్నూలులో నైట్ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. డిసెంబర్లో పడ్డ జీతాలట ఇంతవరకు, మళ్ళీ మార్చి ఇది నడిచేది, ఇంతవరకు జీతాలు లేవట, 3 నెలల పొద్దాయనట. వాళ్ళకు పోయేటి 9,000 10,000 అంతే, అంతకు మించి కూడా పోవు. ఇలా అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏమైంది? 18,000 వేతనం చేస్తా అన్నారు, ఏమైంది? మీ వేతనం ఏమైంది? మీ విధానం ఎటుపోయింది? మీరు ఆనాడు 6 గ్యారంటీలలో ప్రకటించుకున్నది ఏడవైంది అని చెప్పేసి ఉద్యమకారులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకుంటామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు. అమరవీరుల కుటుంబాలను 500 పైచిలకు కుటుంబాలకు కేసీఆర్ గారు న్యాయం చేసిండ్రు. మరి ఎంతమంది అమరవీరుల కుటుంబాలను గుర్తించిండ్రు?
ఎంతమందికి న్యాయం చేయగలిగినరు, ఎంతమంది ఉద్యమకారులను గుర్తించిండ్రు, ఎంతమంది ఉద్యమకారులను ఇలా నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నారు. 9 మందికి ₹1,00,00,000 నజరాన కొంగనే అయిపోయినా అందశ్రీ పాడమోసి 6 నెలల పొద్దు అవుతుంది. పాపం గచ్చిబౌలిలో ఆయన కట్టే ఇల్లు ఏదైతే ఉన్నదో అది ఆగిపోయి ఆయన జీవిడిచినప్పటి నుంచి ఆగిపోయింది. ఇయ్యలకి ఇటున్న పిల్ల గట్టు వల్లే గట్టున్న మట్టి గిటు పోయలే. ఇలా పట్టించుకున్నాము, గద్దరికి అవమానం చేసిండ్రు, గద్దర్ని గేట్ కాడ కూర్చోబెట్టిండ్రు అని చెప్పేసి ఎవరి ప్రోటోకాల్ ప్రకారం ఎవరి ఎజెండా ప్రకారం ఆ విధంగా ఆనాడు గద్దరితో అట్లా చేయించిర్రు తెలంగాణ ప్రజలకు తెలియదా? కావాల్సుకొని ప్రాపగండ లేపిరు, కావాల్సుకొని అది చేసిండ్రు. ఇలా మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అవసరం 6 గ్యారంటీల గురించి ఉన్నది. వాళ్ళు చెప్తున్నారు అసెంబ్లీ వేదికగా 6 గ్యారంటీలు ఓడగొట్టిన మేము ఒడిచేసినాయి, అయిపోయినాయి, ప్రజలందరికీ అందుతున్నాయి, మా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సబ్బండ వర్గాల ప్రజలు ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? చిన్నపిల్లలు చదువుకునే పిల్లగాళ్ళు, గురుకులాలలో చదివే పిల్లగాళ్ళ సైతము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మాకు న్యాయం కావాలని చెప్పేసి పోరాటం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పగలుగుతారా? ఇలా 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి మొత్తుకుంటున్నా వాళ్ళందరూ చెప్పగలుగుతారా? ఏ ఒక్క గ్యారంటీ అమలు చేసిండ్రు? మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండ్రు, ఈ చేతి ఇస్తుండ్రు, ఈ చేత దొబ్బుతుండ్రు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి పురుషుల నుంచి లాగుతలేరా? బస్ ఛార్జీలు పెంచుతలేరా? పండుగలు వచ్చినాయి అంటే మోగడానికి సిద్ధంగా తయారవుతా ఉన్నాయి ఆర్టీసీ బస్సులలో బస్ ఛార్జీలు. ఇలా అదాని కంపెనీకి ఎలక్ట్రిక్ బస్సులు అప్పచెప్పి పాపం ఉన్న కండక్టర్లను తీసేసి ఏ ప్లేస్మెంటో ఇచ్చేస్తారట. కొంతమంది ఉద్యోగాలు కోల్పోవలసిన పరిస్థితి. మేము ఫ్రీ బస్సు పెట్టినాం 6 గ్యారంటీల ముచ్చట ఎత్తుకున్నాడు ఆది శ్రీనివాసు. చెప్తాడేమో అని అనుకున్నాం. ఓ ఫ్రీ బస్సు చెప్పిన ఆయన తుట్టుకుమన్నాడు, కథం. మళ్ళీ ఇంకో గ్యారంటీ దగ్గరికి పోలే. 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చి రైతులను మోసం చేసి 2 లక్షల మీద ఉన్న రైతులందరినీ మీద పైసలు కట్టబెట్టి 50,000 ఉంటే 50,000, ₹1,00,000 ఉంటే ₹1,00,000 మీద పైసలు కడితే ఇవి 2 లక్షలు మాఫీ అవుతాయి కదా అని చెప్పేసి రైతులు కట్టిన పాపానికి ఇలా రైతుల నోట్ల మట్టి కొట్టి కూర్చున్నారు. ఆ ఆశ పెట్టకపోతే ఆ పైసలు కూడా కట్టపోతుండే కదా. వడ్ల పైసలు పడ్డా ఏవి పడ్డా ఇలా తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడు ఆనాడు కేసీఆర్ వరెత్తే ఊరి అని చెప్పేసి మాట్లాడిండు అని చెప్పేసి ఇప్పటికీ ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. మరి ఇలా తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు చెప్తాడు? కేంద్రం వరి కొననంటుంది, మీరు వరేయకండి, మీ ఇష్టం అని చెప్పేస్తా ఉన్నాడు. ఇదా కథ, ఇదా తరీకా? సాయి సంసారి లచ్చి దొంగ, మనదైతే సోమవారం, మందిదైతే మంగళవారం. మీరు జబ్బలు తెచ్చుకోవడానికి పనిచేస్తుండ్రు. ఏం చేసిండ్రు ఇలా తెలంగాణ రాష్ట్రంలో? ఏం చేసిండ్రని 3 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు. ఇలా అప్పులు కడుతున్నాం, మిత్తిలు కడుతున్నాం, అసలు వడ్డీలు కడుతున్నాం అని చెప్పేసి తెలియదా? ఒక ప్రాజెక్టు కట్టిర్రా? 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చిండ్రా? ఒక కొత్త ఉద్యోగం కల్పించిర్రా? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు. ఇలా నిరుద్యోగ భృతి ఎందుకు ఇయ్యలేరని చెప్పేసి మళ్ళీ రిటర్న్ బీఆర్ఎస్ని ప్రశ్నిస్తా ఉన్నది సీతక్క. ఇలా ఆనాడు ఇయ్యలేదు వాళ్ళని చెప్పేసి మేము ఇస్తామని చెప్పేసి నిరుద్యోగుల కాళ్ళు ఎల్లబడి నిరుద్యోగులతో ఓట్లు వేయించుకున్నారు కదా బొచ్చలల్లా. ఇలా అనాల్సింది మిమ్మల్ని కదా. ఇలా పోరాటం చేస్తుంది నిరుద్యోగులు మీ మీద కదా. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, నియామక పత్రాలు ఇచ్చి నోటిఫికేషన్లు మేమే ఇచ్చినామని చెప్పేసి జబ్బలు తెరుచుకుంటారు మీరు. ఒర్రాలంటే మత్తుగున్నది, చెప్పాలంటే మస్తుగున్నది. ప్రజల తరపున ప్రజల పక్షాన కొట్లాడతాం కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలవాలని చెప్పేసి ఈ 6 గ్యారంటీల మీద వీడియో చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ 6 గ్యారంటీలలో ఏమేమి గ్యారంటీలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది చూసుకుందాం మనము. మొత్తం మీద 6 గ్యారంటీల మీద అసెంబ్లీలో ముచ్చట మాట్లాడుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇజ్జత్ మొత్తం తీసుకుంటున్నారు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఇదే ముచ్చట అసెంబ్లీలో కాకుండా ప్రజలలో నిలబడి చెప్పగలుగుతారా? ప్రజలలో నిలబడి మాట్లాడగలుగుతారా? 6 గ్యారంటీలు అమలైన ఇంకా 6 గ్యారంటీల గురించి మమ్మల్ని అడగకుర్రి అని చెప్పేసి చెప్పే దమ్ము, ధైర్యం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నదా అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏవి మీరు ఇంతవరకు రైతు బంధు, రైతు భరోసా ఏదైతే ఉన్నదో దానికి అతి గతి లేదు. 22 తారీఖు నాడు నుంచి 1 ఎకరం ఉన్నోళ్ళకి ఇస్తాము, తర్వాత నెలాఖరు 20 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ 2వ విడత ఇస్తాము, ఏప్రిల్ నెలాఖరున 3వ విడత ఇస్తామని చెప్పేసి ప్రకటించుకుంటా ఉన్నారు. 1 ఎకరం ఉన్నోళ్ళకే 22 తారీఖు నాడు రిలీజ్ చేస్తారు. మరి మిగతాయి అసెంబ్లీలో నిలదీస్తారు, ప్రశ్నిస్తారు, గల్లాబడతారు అని చెప్పేసి ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకులైన శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ,
లేకపోతే ఇటు పోతే కేటీఆర్ గారు కానీ మిగతా సీనియర్ నాయకులు కానీ ఇలా ప్రశ్నిస్తారు, ఈ రైతు భరోసా మీద నిలదీస్తారు అని చెప్పేసి ఈ ఏషం ముంగటేసుకున్నావు తెలియదా? ఎనీవే ఎట్లయితే రైతులకు పడతాయి కదా అని చెప్పేసి సంతోషం ఉన్నది. కానీ ఇప్పుడు వేసే పైసలు నువ్వు 2 విడతల పైసలు వేయాలి. 9,000 కోట్లు 9,000 కోట్లు 18,000 కోట్ల రూపాయలు వేయాల్సింది ఉండే. 72 లక్షల మంది రైతులను ఇలా ఆగం చేస్తూ ఉన్నావు. యూరియా కోసం తిప్పలు పెడతా ఉన్నావు, రోడ్ల మీద నిలబెడతా ఉన్నావు, లైన్లలో నిలబెడతా ఉన్నావు. అతిగతిలని యాప్ తీసుకొచ్చినావు. ఆ యాప్ వల్ల పాపం రైతులు నిజంగా షాపులలో లేని యూరియా యాప్లలో ఉన్నదట. ఎట్లున్నది ఏం కథ తెలియదు. ఒక్కసారి 6 గ్యారెంటీల దగ్గరికి మనం పోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అట్టహాసంగా అరచేతుల వైకుంఠం చూపెట్టి మొదటి పథకం కింద మొదటి 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీల కింద సబ్ గ్యారెంటీలు 13, ఇవి కాకుండా 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్టహాసంగా ప్రకటించింది. దాంట్లో మొదటి పథకం ఏదైతే ఉన్నదో అభయహస్తం అట. ఇది అభయహస్తం కాదు, అరాచకహస్తం అంటున్నారు తెలంగాణ ప్రజలు. మా నోట్లో మట్టి కొడతా ఉన్నాడు అని చెప్పేసి శాపనార్థాలు పెడతా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇలా సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిర్రు లెక్క బయట పెడతలేరు. ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిర్రో లెక్క బయట పెడతలేరు. ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిరో లెక్కలు బయట పెడతలేరు. పెట్టుర్రి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చిర్రో అవన్నీ బయట పెట్టుర్రి. ఎందుకు ఇచ్చిర్రు మీరు ఇలా రేషన్ కార్డులు? చెప్పలే జూబ్లీ హిల్స్లో ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేస్తాం మా కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతే అంటే? అంతగానము దమ్ము ధైర్యం ఉంటే అంతగానం వీళ్ళ ప్రజలు మా వైపు నిలబడతా ఉన్నారు, ప్రజలు మాకు ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి మీకు అంతగానం ధైర్యం ఉంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు లేట్ చేస్తూ ఉన్నావు? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు లేట్ చేస్తూ ఉన్నావు? మున్సిపల్ ఎన్నికలు ఎందుకు లేట్ చేసినావు? సర్పంచ్ ఎన్నికలు ఎందుకు లేట్ చేసినావు? ఇలా భయం ఉన్నది, వణుకు బుచ్చుకున్నది కాబట్టే ఇలా ప్రజలకు పోయే ముఖం లేదు కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను క్యాన్సిల్ చేసినావు, లేట్ చేస్తూ ఉన్నావు. కేరళకు మూటలు ఒకేసారి 4 రాష్ట్రాలలో ఎన్నికలు అవుతున్నాయి. ఒక కేరళకే 1000 కోట్లు అంటే ఇంకా మిగతా రాష్ట్రాలలో కూడా ఇంకెన్ని కోట్లు పంపుదామని చెప్పేసి ఇలా 66వసారి ఢిల్లీకి ప్రయాణం కట్టిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ కేంద్ర మంత్రులను కలవడానికి పోతున్నా అని చెప్పి మాట్లాడతాడు ఆయన. కలిసిన ఫాయిదా ఏందో కూడా చెప్పాలి కదా. రైట్, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఒక్క మహిళకు 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఉచిత బస్సు ముచ్చట నేను చెప్పిన. ఇప్పుడు రంజాన్ పండుగ, ఉగాది పండుగలు వస్తున్నాయి కదా, ఈ పండుగల నిమిత్తము ఫ్రీ బస్సులన్నీ తీసేస్తారు, పైసల బస్సులు పెంచుతారు అండ్ ఛార్జీలు కూడా డబల్ చేస్తారు. రైట్, 500 రూపాయల గ్యాస్ బుడ్డి ఎంతమందికి వస్తుందో చూసే ప్రతి ఒక్కరూ కింద కామెంట్లలో పెట్టాలి. మనం జనాలలో తిరిగినప్పుడు కూడా జనాలు చెప్తున్న ముచ్చట 500 రూపాయలకు గ్యాస్ బుడ్డి ఎక్కడా వస్తలేదు. అక్కడక్కడ ఒకరికిద్దరికి రావచ్చు కానీ అక్కడ ఎక్కడా వస్తలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సబ్సిడీ కింద 400 రూపాయలు ఎంతమంది ఖాతాలలో యాడ్ అవుతున్నాయో చెప్పాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. వీళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరము తెలంగాణ ప్రజలకు కూడా ఉన్నది. రైట్, ఇక ప్రతి నెల ఒక్క మహిళకు ఇంట్లో అత్తున్నా కోడలున్నా, అత్త కోడలకి ఇద్దరికి, 4 ఆడోళ్ళు ఉంటే 4 ఆడోళ్లకు, 18 సంవత్సరాలు పైబడిన అందరికీ 2500 రూపాయలు గవర్నమెంట్ జీతాలు పడ్డట్టు మీ ఖాతాలలో టంగు మనబడితే అని చెప్పిండ్రు. ఎంతమంది మహిళలకి 2500 రూపాయలు ఇస్తుండ్రో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్, అది ఇక గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మేడలకు మిద్దలకు ఉచిత కరెంట్ వస్తుంది. పూరి గుడిసెలలో ఉండటోళ్లకు ఉచిత కరెంట్ వస్తలేదు. 10 మందిలో 2 కూడా ఉచిత కరెంట్ వస్తలేదు. 200 యూనిట్లు. ఇప్పుడు ఎట్లా ఎండాకాలం వస్తే 200 యూనిట్లు ఎట్లా దాటిపోతుంది? దాని నుంచి కూడా ఇప్పుడు సేవింగ్స్ మిగులుబాటు చేసుకుంటుంది రాష్ట్ర సర్కార్. ఆఖరికి ఆ విద్యుత్ కూడా అప్పుకు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిర్రు తెలంగాణ రాష్ట్రానికి. కరెంటు కోతలు, రైతులకు 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే ఇలా కరెంట్ ఇచ్చిన పాపాన పోతలేరు వీళ్ళు. 6 గంటలు కూడా వస్తలేదట ఊళ్ళల్లో పోతే కరెంటు. రైట్, యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల రూపాయలు. ఇది 3వది 4వది ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలము అని చెప్పేసి ఇంట్లో ఇచ్చుకున్నారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తా అన్నారు, వాళ్ళే 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు ఏం జిమ్మిక్కు పెట్టిర్రు, మీరే ఇల్లు స్థలం కావాలి మేము 5 లక్షలు ఇస్తాము అని చెప్పేసి
ఇంతవరకు ఎంతమందికి పూర్తిగా బిల్లులు పెండింగ్ అయినాయి, ఎంతమంది గృహప్రవేశాలు చేసుకున్నారు ఇందిరమ్మ ఇండ్లల్లో అనేది ఈ తెలంగాణ ప్రభుత్వము సమాధానం చెప్పాలి. ఎంతమందికి ఇల్లులు కట్టించిన లెక్కలు ఒక్కటి లెక్కలు లేవు, అన్ని నోటి మాటలే. ఏమో అంటారు కదా లంగా బుంగా భగవాన్ దాస్ అన్నట్టు మొత్తం మీద అన్ని నోటి మాటలే, ఒక్కదానికి కూడా లెక్కలు లేవు. కొన్ని జాగలల్లా మట్టి ఇది బెందడి నింపుతారు కదా బేస్మెంట్ లేపినాక, అది ఎత్తయిందని బిల్లులు క్యాన్సిల్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయట. ఉన్నాయి గుడిసె వీక్కొని వాళ్ళు బేస్మెంట్లు లేపుకుంటే ఆఖరికి బిల్లులు రాక ఆగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారట ఊళ్ళల్లో. పోర్రి తీయరి నివేదికలు తీయరి బయటకు, వసూలు చేస్తున్న వాళ్ళ గుండెలలో గుణపాలు దించినట్టు కావాలి. ఇందిరమ్మ ఇండ్లు, ఇవి ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడతారు. ఎంతమందికి ఇంతవరకు ఇచ్చిర్రు? రైట్, ఇక యువ వికాసం పేరు మీద రైట్ ఇంకొకటి, ఉద్యమకారులకు 250 గజాల చదరపు గజాల ఇళ్ళ జాగాలు అని అన్నారు. ఎంతమంది ఉద్యమకారులకు ఇచ్చిరు? ఎవరికో ఇద్దరికి ఇచ్చిరట. ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నోళ్లకు ఆయనతో వల్ల పోయి హైకోర్టులో కేసేసిండ్రు. హైకోర్టు చెంపపెట్టి సమాధానం ఇచ్చింది. ఎట్లిచ్చిర్రు, ఏం కథ, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి తీర్పునిచ్చింది ఉద్యమకారులకు. మరి రేవంత్ సర్కారు ఏం చేస్తుంది, ఏం కథ చూద్దాం. రైట్, యువ వికాసం పేరు కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి. ప్రతి మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాదు కదా, ఉన్న స్కూళ్ళల్లో కనీసం వసతులు సౌకర్యాలు, అద్దె భవనాలు ఉంటే అద్దె కట్టలేని పరిస్థితి, ఫుడ్ పాయిజన్లు. రాష్ట్రంలో 2.5 ఏళ్ల పొద్దులో 1,500 మంది పిల్లలకు పైచిలకు పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి. 100 మంది పిల్లలు జీవిడి చిండింతవరకు సమాధానం లేదు, దాని మీద సమీక్ష లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి దీన్ని కుంభకోణానికి తెరలేపారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. అన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు అవన్నీ బయట పెడతా అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పుడు జరిగింది. అంచనా వేమి ఏకదము ఒక్క స్కూల్కు 200 కోట్ల రూపాయలు అని చెప్పేసి పెట్టుకున్నారు. ఒక్క స్కూల్కు 200 కోట్ల రూపాయలు అని చెప్పేసుకొని 2,000 కోట్లు ఏకదం ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు మండలానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి పెట్టుకొని అది చేసుకుంటా ఉన్నారు. ఏది ముట్టుకున్న స్కీము తప్ప ఏమీ లేదు, స్కీములు తప్ప ఏమీ లేవు ఇక్కడ. టెండర్లు, కాంట్రాక్టర్లు ఇవి తప్ప ఇంకేమీ లేవు. 5 లక్షల విద్యా భరోసా కార్డు నాకు శ్రీధర్ బాబు చెప్పిందే గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది తెలుసా? శ్రీధర్ బాబు ఆయాళ్ళ పరీక్ష, అది ఏమంటారు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి పోయి, ఇగో ఇది కార్డు, ఈ కార్డు మీ దగ్గర ఉంటే మీ పిల్లలు చదువుకునేందుకు ల్యాప్టాప్ అక్కర పడ్డా లేకపోతే ఇంకోటి అక్కర పడ్డా 5 లక్షల రూపాయలు మీరు పెట్టలేరు కాబట్టి వాళ్ళు ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి ఇవి ఖాతాలలో ఉంటాయి అని చెప్పిండోళ్ళ చిలక పలుకులు. ఇలా ఆదినికి దిక్కు దివానం లేకుండా పోయింది. యువ వికాసం అని చెప్పేసి దానిలో రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి లోన్లు ఇస్తాం, అవి ఇస్తాం, అవి ఏడవైనయో తెలియదు. రైట్, చేయూత 4,000 నెలవారీ పింఛను, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పేసి. ఇక రైతు భరోసా కింద మనం చదువుకోవాలి. ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు 500 బోనస్ అని చెప్పేసి. ఇక్కడ అప్పుడు సన్నడ్లు దొడ్డడ్లు అని పెట్టుకోలే, తర్వాత సన్నడ్లు దొడ్డడ్లు అని చెప్పేసి సన్నడ్లకు మాత్రమే బోనస్ అన్నారు. ఇలా వరేస్తే కొనేది లేదు, మీ ఇష్టం అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు చెప్తాను. ఇక చూసుకోరి కథ ఎట్లున్నదో. వచ్చిందా రైతు భరోసా? 5 మలకలు వేసేది ఉంటే 3 విడతలు ఎగ్గొట్టిండు. పడ్డ రైతులకు పడ్డాయి, పడని రైతులకు పల్లె సంపూర్ణంగా ఒక్క తాప మాత్రమే వేసిండు. ఈ అసెంబ్లీ సమావేశాల వేళ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి 1 ఎకరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు 3 విడతలు కొత్త విధానం తీసుకొని వచ్చిర్రు. మొన్ననేమో 9 రోజులలో 9,000 కోట్లు వేసిన ఘనత మాది అని చెప్పేసి జబ్బలు దరుచుకున్నాడు. ఈయననేమో 3 విడతలు పోతాడు. వ్యవసాయ కూలీలకు ఎంతమంది వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అందినాయి? వాళ్ళ ఎమ్మెల్యేలు కదా దీని మీద. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఏం వస్తలేవని చెప్పేసి చెప్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రైట్, 4,000 రూపాయలు పింఛను వృద్ధులకు చేస్తాం, ఒంటరి మహిళలకు చేస్తామన్నారు. కేసీఆర్ 2,000 ఇస్తాడన్నారు. తర్వాత వికలాంగులకు 6,000 రూపాయలు చేస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం, ఆరోగ్యశ్రీ బిల్లులు లేక అసలు వైద్యం అందించలేని పరిస్థితి.
ఇంకా రిటైర్మెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15 రోజులల్లో అన్ని సమకూరుస్తాము. పెండింగ్ డిఏలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాము. పాత పెన్షన్ విధానం తీసుకొస్తాము. ప్రభుత్వ ఉద్యోగులను అట్లా ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి. రిటైర్డ్ ఎంప్లాయీలు దిక్కు దివానం లేకుండా అంతగానో గవర్నమెంట్ సేవ చేసి ప్రజలకు సేవలు చేసి ఇలా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి. అయ్యా మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు విడుదల చేయండి సారు, ఈ వైద్యానికి ఖర్చులకు పైసలు లేవు అని చెప్పేసి ప్రభుత్వానికి మొరబెట్టుకోవాల్సిన పరిస్థితి. ప్రతిపక్ష నాయకుల దగ్గరికి పోయి అసెంబ్లీలో దీని మీద చర్చించుర్రి అని చెప్పేసి హరీష్ రావు లాంటి నాయకుల దగ్గరికి పోయి అసెంబ్లీలో దీన్ని చర్చకు తీసుకురాలి అని చెప్పేసి వినతి పత్రాలు అందిస్తున్న పరిస్థితి. ఏ ముఖం పెట్టుకొని ఇలా అసెంబ్లీ వేదికగా 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పుకుంటారు. వాళ్ళ అప్పులని మాట్లాడుతున్నారు. వచ్చిన 2.5 ఏళ్ల పొద్దుల 3 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిరు. ఏం చేసిరు? కుండబద్దలు కొట్టింది కదా కేసీఆర్ హయాంలో అయిన అప్పెంత, రేవంత్ రెడ్డి హయాంలో అప్పెంత. పార్లమెంటు వేదికగా నివేదిక వచ్చింది కదా. ఇంకా అప్పులను మొత్తుకుంటే మీ ఇజ్జత ఏమన్నా ఉన్నట్టా సారు? ఏమీ లేదు. అంతా ప్రజలను ఆగం పట్టిస్తూ ఉన్నాడు, మభ్య పెడతా ఉన్నాడు. గిదే లంగాబుంగ భగవాన్ దాస్ విధానంతో ముందడుగు పోతా ఉన్నాడని తెలంగాణ ప్రజలైతే ఎత్తేడు దోషుల మన్ను వచ్చి శాపనార్థాలు పెడతా ఉన్నారు. వాళ్ళ అసెంబ్లీ వేదికగా ఇజ్జత్ మొత్తం తీసేసుకున్నారు. ఇది కథ. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా అమలు చేసింది లేదు. అవి ఒక్క ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సు ఈ చేతి ఇచ్చి ఈ చేత గుంజుకుంటాడు. ఇక రంజాన్ ఉగాది వేళ ఇప్పుడు ఫీజులు పెంచేస్తాడట, ఛార్జీలు పెంచేస్తాడట. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.